నమస్తే నా పేరు సాయి వెల్కమ్ టు టెక్నాక్స్ తెలుగు ఇది MIUI ఫుల్ సెట్టింగ్స్ సెకండ్ పార్ట్ ఇది ఇన్ కేస్ మీరు ఫస్ట్ పార్ట్ చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది చూడొచ్చు అండ్ ఈ వీడియో ఎండింగ్ వరకు చూసి నచ్చితే టెక్నాక్స్ తెలుగుని పక్కా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి ఒక్కొక్క కేటగిరీ ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఫస్ట్ సిమ్ కార్డ్ అండ్ మొబైల్ నెట్వర్క్స్. దీంట్లో మనకి వైఫై కాలింగ్ ఆప్షన్ ఉంది. సో ఇక్కడ చూడొచ్చు మేక్ కాల్స్ యూజింగ్ వైఫై. సో ఈ ఆప్షన్ ఆన్ చేసుకుంటే మనకి సిగ్నల్ స్ట్రెంత్ తక్కువ ఉన్నప్పుడు వైఫై యూజ్ చేసుకొని కాల్ క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. సో ఈ ఫీచర్ ఆన్ చేసుకోండి. ఇంతకుముందు మనకి ఫోన్లో వైఫై కాలింగ్ ఇష్యూ ఉండే, కానీ లాస్ట్ అప్డేట్తో వైఫై కాలింగ్ ఇష్యూ రిజాల్వ్ అయిపోయింది. సో వైఫై కాలింగ్ ఆన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం వైఫై సెట్టింగ్స్ చూద్దాం. సో దీంట్లో మనకి వైఫై అసిస్టెంట్లో ట్రాఫిక్ మోడ్ ఉంటుంది. సో మనం ట్రాఫిక్ మోడ్ ఆన్ చేసుకుంటే ఒకటి రెగ్యులర్ మోడ్లో వైఫై అన్ని యాప్స్కి నార్మల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇన్కేస్ మనం ఎక్స్ట్రీమ్ మోడ్ ఆన్ చేసుకుంటే ఈ ఎక్స్ట్రీమ్ మోడ్ ఆన్ ఉన్నప్పుడు ప్రెజెంట్ ఏదైతే యాప్ యూజ్ చేస్తున్నామో వైఫై నెట్వర్క్ మొత్తం యాపే యూజ్ చేసుకుంటుంది. సో బ్యాక్గ్రౌండ్లో యాప్స్ అక్కడ రన్ అవ్వవు. సో మనం ఏదైనా ఇంపార్టెంట్ ఆన్లైన్ వర్క్ చేస్తున్నప్పుడు లేదా గేమింగ్ చేస్తున్నప్పుడు ఈ మోడ్ ఆన్ చేసుకుంటే మనకి ఆ ఎక్స్పీరియన్స్ మంచిగా ఉంటుంది. కానీ రెగ్యులర్ యూసేజ్లో మాత్రం ఆఫ్ చేయండి, లేదంటే బ్యాక్గ్రౌండ్ యాప్స్ చక్కగా రన్ అవ్వవు. నెక్స్ట్ కనెక్షన్ అండ్ షేరింగ్. సో దీంట్లో మనకి డేటా యూసేజ్ ఆప్షన్ ఉంది. సో ఇక్కడ మనం ఏ యాప్కి ఎంత మొబైల్ డేటా యూజ్ అయిందో చూసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు మొబైల్ డేటాతో యూజ్ చేస్తుంటే డేటా ఎక్కువ అయిపోతుంటే సో మీరు ఏ యాప్ ఈజీగా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఏదైనా యాప్ ఎక్కువ డేటా యూజ్ చేసుకుంటుంటే మీరు రెస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం లాక్ స్క్రీన్ సెట్టింగ్స్ చూద్దాం. మనకి రైజ్ టు వేక్ ఆప్షన్ ఉంది. ఇన్ కేస్ మనకి ఫోన్ లాక్లో ఉన్నప్పుడు ఫోన్ రైజ్ చేస్తే మనకి స్క్రీన్ ఆన్ అయిపోతుంది. అండ్ మనకి నెక్స్ట్ డబల్ ట్యాప్ స్క్రీన్ టు వేకప్ ఉంది. ఈ ఆప్షన్ ఆన్లో ఉంటే ఫోన్ లాక్ వేసినప్పుడు మనం స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేస్తే స్క్రీన్ ఆన్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి వేక్ లాక్ స్క్రీన్ ఫర్ నోటిఫికేషన్. సో ఈ ఆప్షన్ ఆన్ చేస్తే మనకి ఫోన్ లాక్ వేసినప్పుడు ఏదైనా నోటిఫికేషన్ వస్తే స్క్రీన్ ఆన్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి గ్లాన్స్ ఫర్ MI ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ ఆన్ చేసుకుంటే మనకి లాక్ స్క్రీన్లో వాల్ పేపర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ చూడొచ్చు. సో ఇప్పుడు ఇది వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ నేను లాక్ వేసి లాక్ తీస్తే ఇంకొక వాల్ పేపర్ వస్తుంది. సో మనం అక్కడ ఏ వాల్ పేపర్స్ రావాలో ఆ కేటగిరీస్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. గ్లాన్స్ ఇమేజ్ కేటగిరీస్. సో ఇక్కడ మీ ఫేవరెట్ కేటగిరీస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీరు అన్లాక్ చేసేటప్పుడు అయ్యే వాల్ పేపర్స్ డిస్ప్లే అవుతాయి. ఇన్ కేస్ మీరు గ్యాలరీలో ఫొటోస్ అక్కడ రావాలనుకుంటే ఇక్కడ గ్యాలరీ ఫొటోస్ ఉంది. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రీక్వెన్సీ ఆఫ్ గ్యాలరీ ఇమేజెస్. సో మన గ్యాలరీ ఫొటోస్ లాక్ స్క్రీన్ పైన ఎంత ఫ్రీక్వెంట్గా రావాలో కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎవ్రీ సెకండ్ ఇమేజ్, థర్డ్ ఇమేజ్, ఫోర్త్ ఇమేజ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. అప్డేట్ వాల్పేపర్స్ యూజింగ్ మొబైల్ డేటా. నెక్స్ట్ మనకి లాంచ్ కెమెరా ఆప్షన్ ఉంది. సో డబల్ ప్రెస్ ద వాల్యూమ్ బటన్ టు ఓపెన్ కెమెరా వెన్ స్క్రీన్ ఈజ్ అన్లాక్. సో ఈ ఆప్షన్ ఆన్ చేసుకుంటే మనకి ఫోన్ లాక్లో ఉన్నప్పుడు వాల్యూమ్ బటన్ని 2 times ప్రెస్ చేస్తే డైరెక్ట్గా కెమెరా ఓపెన్ అయిపోతుంది. సో ఎప్పుడన్నా మనం ఫోన్ లాక్ ఓపెన్ చేయకుండా డైరెక్ట్గా కెమెరా యూజ్ చేయాలంటే ఈ ఫీచర్ ఆన్ చేసుకోవచ్చు. దీంట్లో పాకెట్ మోడ్ ఆప్షన్ ఉంది. సో ఈ ఆప్షన్ ఆన్ చేసుకుంటే మనం ఫోన్ ఎప్పుడన్నా లాక్ వేయడం మర్చిపోయి పాకెట్లో వేసుకుంటే కూడా యాక్సిడెంటల్ టచెస్ అవ్వకుండా యూజ్ అవుతుంది. పాకెట్ మోడ్ ఆన్ ఉన్నప్పుడు సెన్సార్ దగ్గర ఏమైనా డస్ట్తో కవర్ అయితే అప్పుడు కూడా ఫోన్ పాకెట్ మోడ్లో ఉన్నట్టే చూపిస్తుంది. సో మనకి యూజ్ చేయడానికి రాదు. వాల్యూమ్ బటన్స్ ప్రెస్ చేయమని చూపిస్తుంటుంది. ఇన్ కేస్ మీకు ఫోన్ పైన ఎక్కువ డస్ట్ పడుతున్నట్టు అనిపిస్తే మాత్రం ఈ మోడ్ ఆఫ్ చేసేయండి. నెక్స్ట్ మనం కలర్ స్కీమ్ ఆప్షన్స్ చూద్దాం. ప్రీవియస్ వీడియోస్కి ఒక కమెంట్ వచ్చింది, ఫోన్ డిస్ప్లే చాలా స్మూత్ అనిపిస్తుంది కానీ నాకు వైబ్రెంట్గా కావాలి, సెట్టింగ్స్ ఏమైనా ఉన్నాయని అడిగారు. సో ఇప్పుడు మనం ఆప్షన్స్ చూద్దాం. నెక్స్ట్ మనం డిస్ప్లే ఆప్షన్స్ చూద్దాం. సో ఇక్కడ మనకి కలర్ స్కీమ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఆటో మోడ్, సాచురేటెడ్, స్టాండర్డ్ మోడ్ ఉంది. సో ఆటో మోడ్లో ఫోన్ కలర్ అంతా మనం ప్రెజెంట్ ఉన్న లైటింగ్ కండిషన్స్ని బట్టి అదే ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. ఇన్ కేస్ మీకు కలర్స్ వైబ్రెంట్గా కనిపించాలంటే ఇక్కడ సాచురేటెడ్ మోడ్ ఉంది, ఈ మోడ్ ఆన్ చేసుకోండి. నార్మల్ కలర్స్ న్యాచురల్గా కనిపించాలంటే మాత్రం స్టాండర్డ్ మోడ్ ఆన్ చేసుకోండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫోన్లో కలర్ డిఫరెన్సెస్. మనం ఫోన్ ఆటో మోడ్కి వార్మ్ కలర్స్ కావాలంటే వార్మ్ మోడ్లో పెట్టుకోవచ్చు, లేదా కూల్ కలర్ కావాలంటే కూల్లో కూడా పెట్టుకోవచ్చు. సో న్యాచురల్ కలర్స్ ప్రిఫర్ చేసే వాళ్ళు ఫోన్లో స్టాండర్డ్ మోడ్ పెట్టుకుంటే బెటర్. సో నెక్స్ట్ మనకి డార్క్ మోడ్ ఉంది. సో ఇక్కడ డార్క్ మోడ్ ఎనేబుల్ చేసుకోవచ్చు. అండ్ లేదంటే మనం డార్క్ మోడ్కి షెడ్యూల్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ డిఫాల్ట్ షెడ్యూల్ ఉంది 7 PM to 7 AM. సో మనకి నైట్ అంతా ఫోన్ డార్క్ మోడ్లో ఉంటుంది అండ్ మార్నింగ్ మనకి నార్మల్ మోడ్లో వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. లేదు మనకు షెడ్యూల్ అవసరం లేదు, కంప్లీట్గా డార్క్ మోడే కావాలంటే ఓన్లీ డార్క్ మోడ్ ఆన్ చేసుకోవచ్చు. అండ్ మనం డార్క్ మోడ్ ఇక్కడ నుంచి ఆన్ చేయాల్సిన అవసరం లేదు, మనం నోటిఫికేషన్ టాగల్స్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను యాడ్ చేసుకున్నా. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ మనకి నాచ్ అండ్ స్టేటస్ బార్ ఆప్షన్స్ ఉన్నాయి. సో దీంట్లో మనకి ఫస్ట్ ఇక్కడ హైడ్ నాచ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఇది డోంట్ హైడ్. సో మనకి ఇక్కడ కెమెరా నాచ్ డైరెక్ట్గా కనిపిస్తుంటుంది. సో ఇన్ కేస్ మనం అది హైడ్ చేసుకోవాలనుకుంటే
సో సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. సో సెకండ్ ఆప్షన్లో ఇక్కడ పైన అంతా బ్లాక్ కలర్ ఫిల్ అయిపోతుంది అండ్ నోటిఫికేషన్స్ కూడా అక్కడే ఉంటాయి. అండ్ థర్డ్ ఆప్షన్ మనకి హైడ్ అండ్ మూవ్ స్టేటస్ బార్ ఆప్షన్ ఉంది. సో పైన అంతా బ్లాక్ కలర్ ఫిల్ అయిపోతుంది అండ్ ఐకాన్స్ అన్నీ కూడా కిందికి షిఫ్ట్ అయిపోతాయి ఇట్లా. సో ఎవరి ప్రిఫరెన్స్ని బట్టి వాళ్ళది సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నేను పర్సనల్గా డోంట్ హైడే సెలెక్ట్ చేసుకుంటా. అండ్ మనం నాట్ సెట్టింగ్స్ ఇండివిజువల్ యాప్స్కి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మెయిన్లీ కొంతమంది గేమింగ్ యాప్స్లో సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు కంట్రోల్స్కి ఇబ్బంది కాకుండా. సో అట్లా కావాలంటే కూడా పర్టికులర్ యాప్కి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి షో కనెక్షన్ స్పీడ్ ఆప్షన్ ఉంది. సో ఇది సెలెక్ట్ చేసుకుంటే మనకి నెట్వర్క్ స్పీడ్ ఇక్కడ పైన కనిపిస్తుంటుంది. అండ్ నెక్స్ట్ మనకి బ్యాటరీ ఇండికేటర్ సెట్టింగ్స్ ఉన్నాయి. సో ఒకటి ఫస్ట్ గ్రాఫికల్ పర్సంటేజ్ వెళ్ళిపోతుంది, ఓన్లీ ఇట్లా బార్ చూపిస్తుంది. సో నెక్స్ట్ మనం పర్సంటేజ్ ఇన్ ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటే బార్ ప్లస్ పర్సంటేజ్ కనిపిస్తుంది. నెక్స్ట్ పర్సంటేజ్ నెక్స్ట్ టు ద ఐకాన్. సో అండ్ బార్ అండ్ పర్సంటేజ్ సపరేట్గా కనిపిస్తాయి ఇక్కడ. సో నెక్స్ట్ మనం హోమ్ స్క్రీన్ ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ మనకి ఇక్కడ లాంచర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో బై డిఫాల్ట్ అయితే సిస్టమ్ లాంచర్ ఉంది. ఇన్ కేస్ మీరు పోకో లాంచర్ లాంటి యాప్స్ వేసుకుంటే ఆ లాంచర్ ఇక్కడ కనిపిస్తుంది. సో డిఫాల్ట్ లాంచర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. MIUIలో మనకి యాప్ డ్రావర్ ఉండదు. సో ఇన్ కేస్ మనకి యాప్ డ్రావర్ కావాలంటే పోకో లాంచర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లే స్టోర్లో పోకో లాంచర్ 2.0 అని ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ అయిపోయినాక హోమ్ బటన్ మీద క్లిక్ చేస్తే 2 ఆప్షన్స్ వస్తాయి, పోకో లాంచర్ అండ్ సిస్టమ్ లాంచర్ అని ఉంటుంది. సో నేను పోకో లాంచర్ సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ చూడొచ్చు స్వైప్ అప్ చేస్తే యాప్ డ్రావర్ వస్తుంది అండ్ మనకి యాప్స్ అన్నీ ఆర్గనైజ్డ్గా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కనిపిస్తున్నాయి. అండ్ మనకి టాప్లో యాప్ కేటగిరీస్ ఉన్నాయి. సో స్వైప్ చేస్తే కేటగిరీస్ వస్తాయి. ఇక్కడ సెట్టింగ్స్ బటన్ ఉంది. సో క్లిక్ చేస్తే పోకో లాంచర్ సెట్టింగ్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. అండ్ ఈ సెట్టింగ్స్తో పోకో లాంచర్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి స్వైప్ అప్ ఆన్ ద హోమ్ స్క్రీన్ టు ఓపెన్ సర్చ్ ఆప్షన్ ఉంది. అండ్ నేను పర్సనల్గా అయితే ఈ ఆప్షన్ డిజేబుల్ చేసుకోవడం, ఎందుకంటే మనం ఫోన్ యాక్సిడెంటల్గా చాలాసార్లు ఇట్లా హోమ్ స్క్రీన్ పైన స్వైప్ అప్ చేస్తుంటాం. సో అప్పుడు ఇట్లా MI బ్రౌజర్ ఓపెన్ అయిపోతుంటుంది, చాలా డిస్టర్బింగ్ అనిపిస్తుంది. సో హోమ్ స్క్రీన్లో ఈ ఆప్షన్ మనం ఆఫ్ చేసుకుంటే ఇంకా మనకి స్వైప్ అప్ అయినా కానీ బ్రౌజర్ ఓపెన్ అవ్వదు. నెక్స్ట్ మనకి బ్లర్ యాప్ ప్రివ్యూస్ ఆప్షన్ ఉంది. నార్మల్ మనకి రీసెంట్ యాప్ క్లిక్ చేస్తే ఏ యాప్లో ఏమేమి కంటెంట్ లోడ్ అయిందో మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంటుంది. ఇన్ కేస్ మీరు ఇది హైడ్ చేసుకోవాలనుకుంటే బ్లర్ యాప్ ప్రివ్యూస్కి వెళ్ళాలి. బ్లర్ యాప్ ప్రివ్యూస్ ఓపెన్ చేసి మీరు ఏ యాప్ కంటెంట్ అయితే హైడ్ చేయాలనుకుంటున్నారో ఆ యాప్స్ది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే మనకి కంటెంట్ బ్లర్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకి ప్రజెంట్ బ్యాక్గ్రౌండ్లో MI బ్రౌజర్, గ్యాలరీ ఉన్నాయి. సో ఇప్పుడు అవి హైడ్ చేద్దాం. సో గ్యాలరీ, MI బ్రౌజర్. సో ఇక్కడ నేను యాప్ సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ చూడొచ్చు ఆ యాప్స్లో కంటెంట్ బ్లర్ అయిపోయింది. సో ఇట్లా మీకు ఎన్ని యాప్స్ కావాలంటే అన్ని యాప్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ వాల్పేపర్ థీమ్ సెట్టింగ్స్ ఉన్నాయి. సో ఏది క్లిక్ చేసినా ఇది థీమ్స్ యాప్ ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మనం మై పేజ్కి వచ్చేసి సో ఇక్కడ మనం డౌన్లోడ్ చేసిన థీమ్స్ చూసుకోవచ్చు. అంటే ఇక్కడ ఆన్లైన్ థీమ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, వాల్పేపర్స్, రింగ్ టోన్స్, ఫాంట్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇన్కేస్ మన ఓన్ స్టైల్లో కస్టమైజ్ చేసుకోవాలనుకుంటే కూడా ఇక్కడ కస్టమైజ్డ్ థీమ్ అనే ఆప్షన్ ఉంది. సపోజ్ మనం ఐకాన్స్ కస్టమైజ్ చేసుకోవాలనుకుంటే ఐకాన్స్ క్లిక్ చేయొచ్చు. సో మనం డౌన్లోడ్ చేసిన థీమ్స్లో ఏవైతే ఐకాన్స్ ఉంటాయో ఐకాన్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే మనం ఓన్లీ ఐకాన్సే చేంజ్ అవుతాయి, థీమ్ అట్లనే ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఓన్లీ ఐకాన్స్ ఒక్కటే చేంజ్ అయినాయి. సో ఇట్లా మీకు నచ్చినట్టు ఈ ఆప్షన్స్ అన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఫింగర్ ప్రింట్ అన్లాక్ ఆప్షన్స్ చూద్దాం. సో మనకి ఫింగర్ ప్రింట్ అన్లాక్కి 2 మెథడ్స్ ఉంటాయి. సో ఒకటి టచ్, ఇంకొకటి ప్రెస్. సో మనం ఈ టచ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే అన్లాక్ చేసేటప్పుడు ఈ లాక్ బటన్ని జస్ట్ టచ్ చేస్తే సరిపోతుంది. ఇన్ కేస్ మనం ప్రెస్ సెలెక్ట్ చేసుకుంటే ఈ లాక్ బటన్ని ప్రెస్ చేస్తే అన్లాక్ అవుతుంది. సో మన కంఫర్ట్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు టచ్ ఆప్షన్ ఉన్నప్పుడు యాక్సిడెంటల్గా టచ్ అయ్యి అన్లాక్ అయిపోతుంటే మీరు ప్రెస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఇక్కడ ప్రైవసీ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ స్క్రోల్ చేస్తే మనకి యూజర్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్లో ఆప్షన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఈ 2 ఆప్షన్స్ని డిజేబుల్ చేసేయండి. అండ్ యాడ్ సర్వీసెస్లోకి వెళ్ళి పర్సనలైజ్డ్ యాడ్ రికమెండేషన్స్ అని ఉంటుంది, ఇది ఆఫ్ చేసేయండి. పర్సనలైజ్డ్ యాడ్ రికమెండేషన్స్ ఆప్షన్ ఏంటంటే మన పర్సనల్ యాప్ డేటా అంతా మానిటర్ చేసి యాడ్స్ని మనకి రిలవెంట్గా ఇస్తుంటుంది. సో దానికోసం మన డేటా అంతా వాళ్ళు యూజ్ చేసుకుంటారు. సో ఈ ఆప్షన్స్ని ఆఫ్ చేసేయండి. సో MIUI ఫుల్ సెట్టింగ్స్ పార్ట్ 2 వీడియో అయింది అండ్ పార్ట్ 3 వీడియో కూడా ఉంది, అది కూడా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే టెక్నాక్స్ తెలుగు ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.